స్వామియే శరణమయ్యప్ప. మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు మన ఊళ్ళోకి ఎవడన్నా బయటోడు వచ్చి మన మీదనే తిరగబడితే ఎట్టుంటుందా? ఏం చేస్తారు మన ఊళ్ళోళ్ళ? వంగబెట్టి ఎరగదొక్కుతారు బరులతో కూడా, అవునా కాదా? కానీ యాడ్ నుంచో బయట దేశాల నుంచి మన దేశంలోకి దొడ్డిదారి నుంచి మన దేశంలో మన ప్రభుత్వాల మీద మన వాళ్ళ మీద తిరగబడితే ఏం చేయాలి వాళ్ళను? ఈ న్యూస్ చూడండి ఒకసారి. ఇదేంది ఇది? ఆ హెడ్లైన్ చూసి ఇదేంది ఇది? బంగ్లాదేశ్ వాళ్ళు మన వాళ్ళ మీద తిరగబడేది ఏంది? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు రెచ్చిపోవడం ఏందని చెప్పేసి మీరు అనుకుంటా ఉండొచ్చు. కానీ న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. అదే మన దేశంలోకి దొడ్డిదారిని వచ్చినటువంటి ఈ బంగ్లాదేశీలను, అదేవిధంగా ఈ రోహింగ్యా ముస్లింలను ఏరేయడం అర్థమవుతుందా? ఇక ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు కానీ ఈ రోహింగ్యా ముస్లింలు కానీ ఎక్కువగా ఏడుంటారు తెలిసిన? పశ్చిమ బెంగాల్, అస్సాము, త్రిపుర, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీరు, ఢిల్లీ, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు. అంటే మిగతా చోట్ల లేరని కాదు, మిగతా చోట్ల కూడా ఉంటారు, ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారనమాట. ఇక పశ్చిమ బెంగాల్ ఒకటి తప్పించి ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి. దీంతో ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను, అదేవిధంగా రోహింగ్యా ముస్లింలను ఏరేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ అయినాయి. ఇకపోతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం విషయానికి వస్తే అక్కడ త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎలాగూ గెలిచేది భారతీయ జనతా పార్టీనే కావడంతో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బంగ్లాదేశ్ ముస్లింల సంగతి చూడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికైతే వచ్చింది. అంటే వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. ఇకపోతే ఢిల్లీ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో పోలీసులు కేంద్రం చేతిలోనే ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బందులు అనేవి ఏమీ ఉండవు. అంటే జమ్మూ కాశ్మీర్లో ఒకవేళ ఆ ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నా, ఢిల్లీకి వచ్చేసి ఏది ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు ఉన్నా కూడా ఈ పోలీసులు అయితే మన కేంద్రం చేతిలోనే ఉంటారు కాబట్టి ఇక్కడ ఇబ్బందులు ఏమీ లే. అంటే ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది భారతీయ జనతా పార్టీ కాకపోయినప్పటికీ కూడా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదనమాట. ఇక పైన చెప్పిన మిగతా అన్ని రాష్ట్రాల్లో ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింల కోసం, ఈ మయన్మార్ రోహింగ్యా ముస్లింల కోసం వేట అయితే మొదలుపెట్టారు. మామూలుగా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఇప్పటికే 1100 మంది బంగ్లాదేశ్ ముస్లింలు గుర్తించినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విషయానికి వద్దాం. ఉత్తరప్రదేశ్లో కూడా ఈ బంగ్లాదేశ్ ముస్లింల ఏరువేత అయితే బాగా బీభత్సంగా చేస్తున్నారు, మామూలుగా జరగడంలే. ఈ క్రమంలో మొన్న ఈ లక్నో నగరంలో ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుర్తించేందుకు లక్నో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు అయితే బయలుదేరినారు. అర్థమవుతుందా? అయితే లక్నోలోని ఖలీలాబాద్ ప్రాంతంలో ఎక్కువగా ఈ బంగ్లాదేశ్ ముస్లింలు ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నటువంటి లక్నోలోని ఈ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆ ఖలీలాబాద్కు చేరుకున్నారు. అంతే, ఇక అక్కడ ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు అందరూ కూడా ఒక్కసారిగా ఈ లక్నో కార్పొరేషన్ సిబ్బంది పైన దాడికి పాల్పడినారు. ఈ కట్టెలు, రాడ్లు ఏది దొరికితే ఎలా తీసుకొని ఈ లక్నోకు సంబంధించినటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పైన అయితే దాడి చేశారు. చూడండి ఎంత దారుణమో. లేకపోతే వాడికి ఏం హక్కు ఉన్నది మన దేశంలో ఉండేదానికి? మళ్ళీ మనోళ్ళు పోయి అడిగితే వీళ్ళ మీద దాడి చేయడం మదపోకురు కదా, అదే పొయ్యగాలం అంటారు దాన్నే. ఈ దాడిలో 6 మంది కార్పొరేషన్ సిబ్బంది కూడా బాగా గాయపడినారు. ఇక ఉత్తరప్రదేశ్ రాజధాని ఏందో తెలిసిన? లక్నో. యోగి ఆదిత్యనాథ్ గారు ఉండేది కూడా ఈ లక్నోలోనే. అలాంటిది లక్నోలో ప్రభుత్వ అధికారుల మీద దాడి చేస్తే యోగి ఆదిత్యనాథ్ ఊరుకుంటాడా? అది కూడా ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచి దొడ్డిదారిని వచ్చేటువంటి ఈ అక్రమ వలసదారులు మన వాళ్ళ మీద దాడి చేస్తే యోగి చూచా ఉంటాడా? ఆలోచించండి ఒకసారి. వంగబెట్టి తొక్కుతాడు. అదే జరిగింది. అందుకే బుల్డోజర్లను రంగంలోకి దించారు. మొత్తంగా 17 బుల్డోజర్లను యోగి ఆదిత్యనాథ్ గారు లక్నోలోని ఆ ఖలీలాబాద్కి అయితే పంపించాడు. అంతే, ఇక బంగ్లాదేశ్ మియా ముస్లింలు ఆ బుల్డోజర్లను అడ్డుకోవాలని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది. ఇక యోగి బుల్డోజర్లు ఆ అక్రమ వలసదారులు ఆ కట్టడాలన్నింటిని కూడా కట్టుకుంటారు కదా, టెంపరీగా ఇళ్ళు పాడయ్యి కట్టుకుంటారు కదా, వాటిలన్నింటిని కూడా మొత్తంగా తుక్కుగా ధ్వంసం చేసి పారేశారు. చెత్తగా దోచినట్టు తోసేశారు. అంతేకాకుండా ఆ ప్రాంతానికి ఈ కరెంట్ సరఫరా ఉంటుంది కదా, ఆ కరెంట్ సరఫరాను, మంచినీళ్ళను మొత్తం అంతా కూడా కట్ చేసేసారు. అంటే కరెంటులే నీళ్లులే. దెబ్బతో అక్కడ ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులంతా కూడా కలుగులోంచి ఎలుకలు కదా బయటకు వచ్చినట్టు అందరూ కూడా బయటకు వచ్చారు. ఇక ఈ బంగ్లాదేశీలంతా కూడా కట్టగట్టి బంగ్లాదేశ్లో విసిరిపారేయడానికి ఇప్పుడంతా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతాయి. ఈ విధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా ఇప్పటికే ఈ అక్రమ వలసదారుల కోసం సెర్చ్ ఆపరేషన్లు అయితే స్టార్ట్ చేశారు. అది యోగి అంటే. యోగినా మజాకానా? అదే చెప్పేది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ మార్పు జరగాల ప్రతి రాష్ట్రంలో. ఎందుకంటే ఇటోళ్ళు చాలా మంది ఈ వారం కూడా వచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ముందు మనలో ఉండాలా,
మనలో లేని ప్రభుత్వాలు ఏం చేస్తాయి? మనం గమ్మునుంటే వాళ్ళు గమ్మునుంటారు. మనకు లేని నిప్పు వాళ్ళకేం చెప్పండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా గంప కొత్తగా తీసుకుపోయి వాళ్ళ పార్టీలకి ఓట్లు వేస్తారు. మనమా కులానికి ఒక పార్టీ, వర్గానికి ఒక పార్టీ, ప్రాంతానికి ఒక పార్టీ, భాషకు ఒక పార్టీ, మన పిచ్చి మనకు ఆ ఆనందం ఆ లెవెల్ వేరు. కాబట్టి మనల్ని వాళ్ళు పట్టించుకోరు. అది వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళందరూ ఒక మాట మీద ఉంటారు. వాళ్ళకు ఈ కుల పిచ్చి కంటే దేశం మీద, హిందుత్వం మీద వాళ్ళకి ఎక్కువ పట్టు ఉంటుంది, ఎక్కువ అభిమానం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టే ఆడుండే ప్రభుత్వాలు పనిచేస్తాయి. మన పరిస్థితి అది కాదే. చూడండి, ఒకసారి ఆలోచించండి. మనలో మార్పు వస్తే ప్రభుత్వం చేసే పనుల్లో కూడా మార్పులు ఉంటాయి. మనలో మార్పు రాకపోతే మనం ఎట్టుంటామో ఏడుండే ప్రభుత్వాలు అట్టుంటాయి. ముందు మనకు సిగ్గు రావాలా. లేకపోతే ఎంతమంది వచ్చిండారో ఏడాడో ఎవడెవడో వచ్చిండారు అంతా. ఈ మోకాళ్ళ కిందికి లుంగీలు కట్టుకునేది, ఈ వారం ఈ మిషన్లు గుట్టే కాడ రకరకాల పనులు ఎవడెవడో వచ్చిండాడు. మనమేమో సూచా గమ్మునుంటిమి. ఓడు ఇప్పుడు దొడ్డిదారిని ఇంత దూరం వచ్చి ఓడి ఇంత స్వేచ్ఛగా బతుకుతాడంటే మనం పోయి బతకగలుగుతామా? ఆ వారం పోయ్యా బతకనిచ్చారా? అసలు ఆడబుట్టి పెరిగిన వాళ్ళనే బతకనేయడం లే, మనల్ని ఏం బతకనిచ్చారు? ఇంకా వీళ్ళు మాత్రం స్వేచ్ఛగా దర్జాగా వచ్చి బతున్నారు. రేపు ఏదైనా పరిస్థితి వచ్చి ఏదైనా ఇబ్బంది జరిగితే ఓళ్ళే వచ్చారు మనల్ని కొట్టేదానికి, చంపేదానికి. అంటే మనమే మన కిరువల్ల పావులు పెంచుకుంటాం నెట్టు. మనకు అర్థం కాదులే, ఎంత చెప్పినా మనకు అర్థం కాదు. ఇంకెందుకులే నన్ను నేను తిట్టుకోవాలి, సిగ్గు లేదు, మానవ లేదు, నువ్వు గమ్ముడు చాలు అన్నట్టు. కానీ ఉండలేకుండా చెప్పక తప్పదు. మిత్రులారా, మీరేమైతే అది అనుకోండి, నేను చెప్పేదే, నేనైతే ఆపను. ఆ తర్వాత దేవుడే దిక్కు, అంతే. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే, మీకు చేయాలనిపిస్తే న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయాలని నేను అనిపిస్తే మీకు ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే మీ ఇష్టం. నాకు ఒకసారి చాలా బాధ వచ్చింది. ఏం చేసేది, కష్టపడినంత నేను ఎట్ట చెప్పాలో కూడా కొన్ని చెప్పలేకుండా కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లేదు, సంతృప్తి లేదు. ఇంతగా చెప్తా ఉంటే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది షేర్ చేస్తున్నారు, ఏంది అసలు ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి చెప్పండి మీరు? నిజంగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఛానళ్ళు పట్టుమని ఎన్ని ఉన్నాయి? ఏందో. సరేలే, జై శ్రీరామ్.